అందరికీ నమస్కారం. నిన్ననే మనము తెలంగాణలో టెట్ రిజల్ట్ విడుదలయ్యాయని చూశాము. అయితే ఆ రిజల్ట్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో మరియు ఇంతకుముందు క్వాలిఫై అయ్యి మార్క్స్ని కొంత బెనిఫిట్, దట్ మీన్స్ లాస్ట్లో ఉన్న మార్కుల కన్నా కొంతమంది ఎవరైతే పెంచుకోగలిగారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. రైట్, ఇప్పుడైతే ఇక టెట్ అయిపోయింది, అంటే టెట్ ప్రస్తుతానికి ముగిసిపోయింది. రైట్, టెట్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరికీ మరి ఆల్రెడీ ఇంతకుముందు టెట్లో క్వాలిఫై అయ్యి లాస్ట్ మనకు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి 1, 2 లేకుంటే ఇక కొన్ని మార్కులతోనే మిస్ అయినటువంటి అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్గా నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. రైట్, అందులో భాగంగా మీరు చూస్తున్నారు బయాలజికల్ సైన్స్, బయాలజీ స్కూల్ అసిస్టెంట్ తెలంగాణలో డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ గైడెన్స్ సంబంధించి ఈ సెషన్ను ఏర్పాటు చేశాము. అందులో భాగంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాము 90 days యాక్షన్ ప్లాన్ ఫర్ తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్. మనందరికీ తెలుసు డిఎస్సి అనగానే కాంపిటీషన్ ఉన్నటువంటి సబ్జెక్టులలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏంటంటే మన బయాలజికల్ సైన్స్. రైట్, మొదటగా మనం సోషల్ చెప్పుకుంటాము, రెండవది బాగా కాంపిటీషన్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే బయాలజీగా చెప్తూ ఉంటాము. మరి సోషల్లో అయితే కొన్ని పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నా కొన్ని పోస్టులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకు సరిపోతుంది. బట్ బయాలజీకి వచ్చేసరికి కొద్దిగా పోస్టులు తక్కువగా కనిపిస్తుంటాయి, బట్ కాంపిటీషన్ మాత్రము హెవీగా ఉంటుంది, ఎస్పెషల్లీ తెలంగాణలోని కొన్ని డిస్ట్రిక్ట్లలో. రైట్, మరి తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ ఏంటి ప్రజెంట్ స్టేటస్ అంటే యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావాలి, అయితే కొంత లేట్ అవుతుండొచ్చు అని గవర్నమెంట్ నుంచి కొంత సమాచారం అయితే మనకు వస్తుంది. ఎందుకంటే కొన్ని రిజర్వేషన్కి సంబంధించినటువంటి కొంత అంశం కానీ లేకుంటే నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి అప్డేట్ కానీ ఉండటం వల్ల కొంత లేట్ అయితే అవుతుండొచ్చు. బట్ ఎగ్జామ్ మాత్రము మేలో కండక్ట్ చేసేటువంటి అవకాశము ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కొత్త ఉపాధ్యాయుల్ని పాఠశాలకు పంపించే విధంగా మనకు జాబ్ క్యాలెండర్లోనే ఉంది. లేట్ అయినప్పటికీ నోటిఫికేషను లేట్ అవుతుంది కదా అని మనం రిలాక్స్డ్గా అయితే ఉండడానికి వీల్లేదు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కానీ మేలో కంపల్సరీ ఎగ్జామ్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. పోతే ఒక 2-3 వారాలు ముందుకు పోతుంది తప్ప నెలలు అయితే ముందుకు పోయేటువంటి అవకాశము లేదు. కాబట్టి మరి మొన్నటిదాకా టెట్ చదివాము, టెట్ క్వాలిఫై అయ్యాము. రైట్, మరి నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి? స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అవుతున్నటువంటి వాళ్ళకు ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేటువంటిది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అయితే మనము లాస్ట్ డిఎస్సిలో మనము చూసినట్లయితే మనకు కంటెంట్ 44 మార్కులు కంటెంట్ ఉంది. కంటెంట్ 44 మార్కులు. ఆ తర్వాత మెజారిటీ 16 మార్క్స్ ఏముంది అంటే మెథడ్ ఉంది. రైట్, టోటల్ కలిపితే మనకు 60 మార్క్స్. రైట్, ఇది మనకు డిఎస్సి మనకు 80 మార్కులకు డిఎస్సి కండక్ట్ చేస్తారు. మనకు తెలుసు మిగతా 20 మార్కులకు టెట్ వెయిటేజీ ఉంటుంది. ఇక టెట్ వెయిటేజ్ గురించి మనము ఆలోచించొద్దు, దాని గురించి
ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకు అంటే ఇక మనం ఇప్పుడు టెట్ రాయము, ఆ స్కోర్లో చేంజ్ రాదు, దాన్ని అట్లా మార్చిపోండి ఎంతన్నా ఉండని. రైట్. మరి ఇప్పుడు డిఎస్సిలో మన టార్గెట్ ఏం పెట్టుకోవాలి అంటే ఇగో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 60 మార్క్స్ ఏంటి 60/60 60 మార్కులకు 60 మార్కులు బయాలజికల్ సైన్స్, 44 కంటెంట్, 60 మెథడ్. ఈ 60/60 టార్గెట్గా మేము అందిస్తున్నాము 90 డేస్ యాక్షన్ ప్లాన్. అంటే 90 రోజులు. 90 రోజులు అంటే ఇది ఫిబ్రవరి మంత్, ఈ ఫిబ్రవరి మంత్లో ఇంకొక 20 డేస్ అనుకుందాము, తర్వాత మార్చిలో 30 డేసు, ఏప్రిల్లో 30 డేసు, ఇవి 30 + 30 + 20 60, మేలో 10 డేస్ తీసుకుందాము. రైట్. టోటల్ 90 డేస్. 90 డేస్లో మేము టార్గెట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ మంత్ 10th నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము టార్గెట్ బ్యాచ్ 90 డేస్ యాక్షన్ ప్లాన్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఇన్ తెలంగాణ. అందులో టార్గెట్ ఏంటి మరి, మనము 60/60 టార్గెట్ చేస్తున్నాము. మరి 60/60లో సిలబస్ ఆల్రెడీ గత డిఎస్సిలో సిలబస్ ఇచ్చారు. మరి ఈసారి నోటిఫికేషన్ వేస్తే సిలబస్ ఏమన్నా చేంజ్ అవుతుందా అంటే పెద్దగా మనకు ఇందులో ఈ 60 మార్క్స్లో అయితే ఏమీ చేంజ్ కాదు. కంటెంట్ అట్లానే ఉంటుంది, మెథడ్ కూడా అట్లానే ఉంటుంది. రైట్. మరి ఇప్పుడు మీరు అనుకుంటారు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ మరి మనము ఈ డిఎస్సిలో జాబ్ కొట్టాలి అని అంటే ఏమేమి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అని అంటే 3 ప్రధానమైనటువంటివి మీకు 3 చెబుతాను నేను. చూడండి. నెంబర్ 1 ఏంటి అంటే సరైనటువంటి మెటీరియల్, రెండవది సరైనటువంటి గైడెన్స్, మూడవది ప్రాక్టీస్. మీరు ఈ డిఎస్సిలో విజయకేతనం ఎగిరేయాలి. మరి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ జాబ్ మనము కొట్టాలి, రావాలి. మీకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు స్కూల్ అసిస్టెంట్గా స్కూల్లో ఉండాలి అంటే 3 ప్రధానమైనటువంటి అంశాలు. నెంబర్ 1 ఏంటిది అంటే మెటీరియల్. మనందరికీ తెలుసు నోటిఫికేషన్ రాగానే సిలబస్ మెన్షన్ చేస్తారు ఎవరు, సెలక్షన్ కమిటీ వాళ్ళు. మరి ఆ సిలబస్కు సంబంధించినటువంటి ఎన్నో సోర్సెస్ నుంచి ఎంతో మెటీరియల్ ఉంటుంది మార్కెట్లో. రైట్. మరి ఆ మార్కెట్లో ఉన్నటువంటి మెటీరియల్ నుంచి మనకు ఏది ప్రామాణికమైనటువంటి మెటీరియల్, నువ్వు ఏ మెటీరియల్ను సెలెక్ట్ చేసుకుంటున్నావు, ఏది చదువుతున్నావు అన్నది నెంబర్ 1. ఎందుకు అనంటే మనందరికీ తెలుసు మనం మొదట ఏమనుకుంటామంటే స్కూల్ బుక్స్, ఇంటర్మీడియట్ బుక్స్ చదవాలి అని స్టిక్ చదువుతాము. అక్కడెక్కడో పబ్లికేషన్ నుంచి ఒక కొత్త బుక్ వచ్చిందని కానీ అది తెచ్చుకుంటాము, అదో 2 రోజులు చూస్తాము. ఇది అయిపోయిందని ఇంకోటి మంచిగా ఉందనగానే ఇంకో బుక్ తీసుకుంటాము. ఇట్లా అన్నీ చదువుతూ మనం మొదట ఏది చదివినామో చివరికి ఏది చదువుతామో మనకు తెలియదు. ఎగ్జామినేషన్ పోయేసరికి టోటల్గా మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎగ్జామినేషన్లో వెనుకబడిపోయేటువంటి, కాంపిటీషన్లో వెనుకబడిపోయేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి మేము ప్రొవైడ్ చేస్తాము మీకు ఏ మెటీరియల్, ఏ టాపిక్ ఎక్కడి నుంచి చదవాలి, ఏమి చదవాలి, ఎలా చదవాలి. రైట్. ఊరికనే మెటీరియల్ తెచ్చుకొని బుక్స్ మన దగ్గర పెట్టుకొని రోజు వాటిని తిప్పేస్తుంటే మనము ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టయితే కాదు. మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని బెస్ట్ మెటీరియల్, బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రాపర్ మెటీరియల్ కనుక మన దగ్గర ఉన్నట్లయితే మనం ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్ కరెక్ట్ చేసినట్లు. మరి మెటీరియల్ ఏది సార్, ఏది మెటీరియల్, ఏం చదవాలి అని అంటే మనందరికీ తెలుసు మనకు
8th 9th 10th క్లాసులలో బయాలజీ బుక్ ఉంది. 3 బయాలజీ బుక్స్ ఉన్నవి. ఏ క్లాసు? 8th 9th 10th క్లాసులలో ఏం బుక్స్ ఉన్నవి? బయాలజీ బుక్స్ ఉన్నవి. రైట్. ఈ ఇన్ఫర్మేషన్ ప్లస్ 6th క్లాసు అండ్ 7th క్లాస్లో సైన్స్, మనకు సైన్స్ బుక్స్లలో కూడా కొంత బయాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. మిగతాది 8th 9th బయాలజీ బుక్స్ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ మనము ఎక్కడికి వస్తామో ఇంటర్కి వస్తాము. మనందరికీ తెలుసు ఇంటర్ లోపల మన బయాలజీ 2 సబ్జెక్టుగా డివైడ్ అవుతూ ఉంటుంది. ఏంటి అది? బాటనీ అండ్ జువాలజీ. రైట్. ఇంటర్లో ఫస్ట్ ఇయర్ బాటనీ, సెకండ్ ఇయర్ బాటనీ, ఫస్ట్ ఇయర్ జువాలజీ, సెకండ్ ఇయర్ జువాలజీ. రైట్. ఇక్కడ చూస్తే 3 బుక్స్, ఇక్కడ 4 7 బుక్స్ ప్లస్ ఇక్కడ 6th 7th ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంత ఉంది. మరి మెటీరియల్ మనకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ యాజ్ టీజ్గా మనం 1కి 10 కాదు 20 సార్లు చదివితే మన ప్రిపరేషన్ అయిపోయినట్ట? అది కానే కాదు. ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అయ్యేది ఏంటి? స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్. దానికి సంబంధించినటు వరకు క్వశ్చన్స్ ఎట్లా అడిగే అవకాశం ఉంది, ఏ విధంగా అడుగుతున్నారు, రైట్, ప్రీవియస్ ఇయర్ ఎట్లా అడిగారు, ఈసారి ఎట్లా అడుగుతుండొచ్చు, ఏంటి, ఎక్కడ చదవాలి, ఏ పాయింట్ చదవాలి, ఏ రకంగా చదవాలి, దీనికి అంత మరి మనకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేది ఎవరు? రైట్. దానికోసమే మేము ఉన్నాము. అదే గైడెన్స్. రైట్. మీకు పూర్తి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి, మనం ఏం చదవాలి, ఎట్లా చదవాలి, ఎక్కడ చదవాలి అని. రైట్. ఇప్పుడైతే మరి చదివేశాము. రైట్. నెక్స్ట్ ఏంటి? డైరెక్ట్గా ఎగ్జామ్ రాయటమేనా? కాదు. నెక్స్ట్ ఏంటిది? 3rd స్టెప్ ఏంటిది మన సక్సెస్ కావడానికి? ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే మనం చదివినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నావో అక్కడ నుంచి మేము ఎవ్రీ చాప్టర్ కంప్లీట్ అయ్యాక మీకు కొన్ని ప్రాక్టీస్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. ప్రాక్టీస్ టెస్టులు అంటే ఏదో కొన్ని క్వశ్చన్స్ ఫార్మాలిటీకి ఇవ్వడం ప్రాక్టీస్ టెస్ట్ అయిపోయింది అనటం కాదు. క్వశ్చన్ ప్రామాణికంగా ఉంటుంది. క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్లో డిఎస్సిలో ఎట్లా అడిగారో దాన్ని పోలే ఉంటుంది. మీరు ఆ టాపిక్ నుంచి ఏ రకంగా క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు చేయగలిగేటువంటి విధంగా మేము ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసి మీతోని ప్రాక్టీస్ చేపిస్తాము. మరి ఈ గైడెన్స్ అంతా మేము ఎన్ని రోజులు అందిస్తున్నాం? మీకు 90 డేస్లో మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ 90 డేస్ యాక్షన్ ప్లాన్లో మీకు కంటెంటు మరియు మెథడ్ కలిపి టార్గెట్ ఎంత? 60/60 టార్గెట్ 90 డేస్లో మీకు ఇస్తాము. ఈ యాక్షన్ ప్లాన్లో ఏంటివి స్టెప్స్? డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సక్సెస్ కావాలి అంటే 3 ప్రధానమైనటువంటి స్టెప్స్. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మేముంటాము మీతోని. ఎగ్జామ్ రాసేంత వరకు మీతోని రెగ్యులర్గా ఉంటాము. రెగ్యులర్గా టాపిక్స్, ఏ టాపిక్ నడుస్తుంది, ఏది చెప్తున్నామో దాంట్లోంచి ప్రాక్టీస్ ఏంటి, దాంట్లోంచి ప్రీవియస్ బిట్స్ ఏంటివి, ఎట్లా అడగవచ్చు, అన్ని సోర్సెస్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ప్రొవైడ్ చేయడము జరుగుతూ ఉంటుంది. రైట్. ఎస్పెషల్లీ మన తెలంగాణలో లాస్ట్ టైం చూసాం మనము సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగింది. చూసాము చాలా వరకు కొన్ని సెషన్లలో ఒక్కో రకంగా పేపర్ రావడం జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇంతకుముందు రాసినటువంటి వాళ్ళైతే ఒక సెషన్కు ఈజీగా వస్తుంది, ఒక సెషన్కు మోడరేట్గా వస్తుంది, ఒక సెషన్కు డిఫికల్ట్గా వస్తుంది. మరి ఇన్ని సెషన్లలో ఇన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ వస్తున్నప్పుడు మనకి ఏ సెషన్లో వస్తుంది మనకు ముందే తెలియదు కదా. ఏ సెషన్లో వచ్చిన పేపర్ ఎట్లా వచ్చినా కానీ ఈ 90 డేస్ యాక్షన్ ప్లాన్లో మిమ్మల్ని స్కూల్ అసిస్టెంట్ జాబ్కు దగ్గరగా తీసుకుపోయి మేము జాబ్ సాధించేటువంటి ప్లాన్ తోటి మేము ముందుకు వస్తున్నాము. ఈ మంత్ 10th నుంచి మేము ఈ 90 డేస్ యాక్షన్ ప్లాన్ని స్టార్ట్ చేస్తున్నాము. రైట్. బయాలజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ. రైట్.
వీటితో పాటు మనకు అంటే 80 మార్క్స్ అంటే ఇంకా 20 మార్క్స్ కూడా మేము గైడెన్స్ ఇస్తాము, బట్ టార్గెట్ మాత్రము 60/60. రైట్. ఈ సెషన్కి సంబంధించి ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకుంటే ఇంకా ఏదైనా సబ్జెక్ట్ సంబంధించి, లేకుంటే ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఏదన్నా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ వస్తున్నటువంటి నెంబర్కు మీరు కాల్ చేసి ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి వివరాలన్నీ కనుక్కోవచ్చు. రైట్.